నేను మీ మహిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ముందుగా మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మిత్రులకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీ ఆదరణ మాకు ఇంధనం లాంటిది. మా ప్రయాణంలో మీ పాత్ర అమూల్యం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనవి. ఉత్తర కొరియా పేరు వింటేనే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఊహలు మన మదిలో మెదులుతాయి. అది మన భూమి మీదే ఉంది. కాని చంద్రుడి గురించి తెలిసినంత సమాచారం కూడా ఈ దేశం గురించి మనకు తెలియదు. ఆ దేశం ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. కాని అక్కడి వార్తలు బయటి ప్రపంచానికి తెలియవు. వారి రాజకీయ వ్యవస్థ, వారి సంస్కృతి, వారి జీవన విధానం గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. ప్రపంచపటంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి, ఎన్నో రహస్యాలను తనలో దాచుకొని, గత కొన్నేళ్లుగా ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ దేశం ఇప్పుడు నెమ్మదిగా తన తలుపులను పర్యాటకం కోసం తెరుస్తోంది అనే వార్తలు మనందరిలోనూ ఒక కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఒక సాధారణ పౌరుడిగా మనం ఆ దేశాన్ని సందర్శించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అక్కడి ప్రజలను కలవడం, వారి సంస్కృతిని దగ్గరగా చూడటం, ఆ దేశ చరిత్రను తెలుసుకోవడం. ఇవన్నీ నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చే అంశాలు. అవి రాబోయే రోజులలో వాస్తవం దాల్చే అవకాశం కూడా ఉంది. వాటి గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా పర్యాటక రంగంపై దృష్టి సారించారు. పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు కిమ్ సర్కార్ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల తరువాత విదేశీ టూరిస్టులను కిమ్ సర్కార్ తమ దేశంలోకి అనుమతించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అంశాలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. కిమ్ సర్కార్ నిర్ణయంతో యూకే, కెనడా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి అనేక దేశాల నుంచి పెద్ద స్థాయిలో పర్యాటకులు ఉత్తర కొరియా వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. అయితే చైనా దేశం నుండే టూరిస్టులను తమ దేశంలో ప్రవేశానికి అనుమతించేలా ఆలోచనలు చేస్తోంది ఉత్తర కొరియా. ప్రస్తుతం ఉత్తర కొరియాలోని సంజియోన్ నగరం చైనా సరిహద్దులకు దగ్గర ఉంది. ఈ ప్రాంతంలో టూరిస్టులకు ఆకట్టుకునేలా కొత్త అపార్ట్మెంట్లు, సీ రిసార్టులు, హోటళ్లు కూడా ఏర్పాటు అయ్యాయి. అయితే ఉత్తర కొరియా సాధారణంగానే విదేశీ ప్రయాణికులపై కొన్ని ఆంక్షలు విధిస్తుంది. ఈ ఆంక్షలతో భాగంగా పర్యాటకులు కొన్ని అంశాలు కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ వెంట అక్కడి గైడ్ ఉంటేనే మీరు అనుమతించబడతారు. అంతేగాక సదరు పర్యాటకులు సాధారణంగా అక్కడ ఉండే స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడటానికి లేదా స్వేచ్ఛగా తిరగడానికి అనుమతించబడరు. మీ గైడ్ యొక్క సమక్షంలోనే పరిమితమైన సంభాషణలు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో సమాచార స్వేచ్ఛ చాలా పరిమితంగా ఉంటుంది. పర్యాటకులు చూసేది మరియు తెలుసుకునేది కూడా సదరు ఉత్తర కొరియా ప్రభుత్వం చూపించాలనుకున్నది మాత్రమే అయ్యే అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో మొబైల్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు ఉంటాయి. మీ ఫోన్ రోమింగ్ పని చేయకపోవచ్చు. బయటి ప్రపంచంతో కమ్యూనికేషన్ కూడా చాలా పరిమితంగా ఉంటుంది. ఒక్కోసారి మీ మొబైల్ ఫోన్లను అనుమతించకపోవచ్చు. ఉత్తర కొరియాలో కూడా కొన్ని ప్రదేశాలు సందర్శించడానికి మాత్రమే మీకు అనుమతి ఉంటుంది. మీకు ఇష్టమైన ప్రదేశంలో స్వతంత్రంగా తిరగడానికి అనుమతి ఉండదు. అది కూడా ప్రభుత్వం నియమించిన గైడ్తో కలిసి మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే మీరు ఎక్కడకు వెళ్ళాలి, ఏమి చూడాలి, ఎవరితో మాట్లాడాలి అనే విషయాలపై నియంత్రణ ఉంటుంది. ముఖ్యంగా అక్కడి స్థానిక సంస్కృతిని మరియు ఆచారాలను గౌరవించడం చాలా ముఖ్యం. ప్రభుత్వానికి లేదా నాయకులకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే నిజంగానే ఆ టూరిస్టులకు ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ ఉండకపోవచ్చు. ఉత్తర కొరియా పర్యటన కేవలం ప్రదేశాలను చూడటం మాత్రమే కాదు. అక్కడి సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం. అయితే ఇది చాలా పరిమితంగానూ మరియు భయంకరంగానూ ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.